శ్రీమాత్రే నమః. కనకదార స్తోత్రంలో 3వ శ్లోకం. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమణిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ సయాంగనాయాః. ఆమీలితాక్ష అంటే మూసుకొని ఉన్నటువంటి కళ్ళతో, అధిగమ్య అంటే ధ్యానించి చేరుకునేటటువంటిది, ముద సంతోషంతో, ముకుంద శ్రీ మహావిష్ణువుని. ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం. శ్రీ మహావిష్ణువును కనులు మూసుకొని సంతోషంతో ధ్యానిస్తూ చేరుకునేటటువంటి శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహావిష్ణువును కనులు మూసుకొని సంతోషంతో ధ్యానిస్తూ చేరుకునేటటువంటి శ్రీ మహాలక్ష్మి. ఆనందకంద ఆనందానికి మూలమైనటువంటిది. మణిమేష నిమేష అంటే కనురెప్పలు వాల్తూ తెరుచుకుంటూ ఉంటాయి. ఆ చర్యని నిమేష అంటారు. మణిమేష అంటే కనురెప్పలు స్థిరంగా ఉన్నాయి అని అర్థం. అంటే తదేకంగా చూస్తున్నటువంటిది. మనంగ తంత్రం మనస్సును చెలింపచేసేది, సంతోషపరిచేది, మనస్సుకి ఆనందం కలిగించేటటువంటిది ఆ మహాలక్ష్మికి. ఇక్కడ శ్రీ మహాలక్ష్మిని సంతోషపరిచేది ఏమిటి? ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం. లక్ష్మీదేవి కనురెప్పల్ని వాల్చకుండా స్థిరంగా ఉంచుకుంటూ ఆ శ్రీహరిని దర్శనం చేసుకుంటూ ఆవిడ ఆనంద పరవశానికి లోనవుతూ ఉంది. ఆకేకర స్థిత నయనాలలో ఉన్నటువంటి కనుపాపను స్థిరంగా ఉంచుకుంటూ ఉంది. కనీనిక పక్ష్మ నేత్రం ఆ కనురెప్పలు దట్టమైన నల్లని వెంట్రుకలు కలిగి అందమైన నేత్రాలు కలిగి ఉన్నాయని, ఆ నయనాలు మెరుస్తూ ఉన్నాయని అర్థం. అంటే ఆవిడ అందమైనటువంటి కనులు కలిగినటువంటిది ఆ శ్రీ మహాలక్ష్మి. భుజంగ శయాంగనాయాః. భుజంగం అంటే సర్పం, శయాంగ అంటే పవళించడం, శయనించడం అని అర్థం. అంగనాయః అంటే సతీమణి లేదా పత్ని. ఆ శేషునిపై శయనించిన వాణి సతీమణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ శేషునిపై శయనించిన శ్రీహరి యొక్క సతీమణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మమ భూతే భవేత్, నాకు ఐశ్వర్యము సంపదలను కలిగించాలని కోరుకుంటున్నాను. కనురెప్పలను మూసుకొని ఆనందకందుడైన ముకుందుని ధ్యానం చేసి పరవశమవుతూ తన సుందరమైన కనురెప్పల సౌందర్యాన్ని విరజిమ్ముతూ ఉండగా శ్రీహరిని దర్శించుకుంటూ పరవశించిపోతున్న శేషసేనుడు హరికి ప్రియమైన లక్ష్మీదేవి నాకు ఐశ్వర్యము, సంపద, శుభ ఫలాలు కలిగించమని ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తున్నాము. గోపాలకృష్ణ భగవానికి జయ. హరి గోవింద.